హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఈ యొక్క వీడియోలో మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి డే 24 అనేది జరుగుతుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ రోజు ఈ యొక్క మూవీ ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పబడుతుందండి. అలాగే మెగా 158 నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో నేను పూర్తిగా చెప్తాను, ఎవరు స్కిప్ చేయొద్దు. అది కాకుండా నేను ఒక చిన్న పాయింట్ అనేది చెప్తా, ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ మూవీ రివ్యూవరు నాకు తెలిసి చెప్పుండరేమో, ఓకేనా? సో అన్నా నువ్వు ఎందుకన్నా 8 నిమిషాలు లేదా 9 నిమిషాలు 12 నిమిషాలు వీడియో పెడుతున్నావు, సో చూసేవాడికి బోర్ కొట్టేస్తుంది కదా, సో స్కిప్ అనేది చేసేస్తాడు కదా అన్న అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అండి, కన్ఫర్మ్డ్గా ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పేస్తాను అనమాట. నిజం ఏంటో చెప్పేస్తా, మీకు క్లారిటీ వస్తుంది. మీకు అది లాస్ట్లో చెప్తాను అనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అరే బాబు, ఇదా విషయం, అంటే ఇదే, ఓకే ఇన్ని రోజులు మాకు తెలియదు కదా అని చెప్పి ఒక క్లారిటీ అనేది వస్తుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మీరు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. బ్రో నువ్వు చెప్పింది 100% నిజం బ్రో అని, ఓకేనా? సో ఎవరు మిస్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే, ఓకేనా? సో మెగా ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానండి. అది కాకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను అనమాట, ఓకేనా? సో చాలా మంది 8 నిమిషాల వీడియో అనేది చేస్తారనమాట. ఎందుకు చేస్తారు ఎవరికి తెలియదు. సో నేను చెప్తానండి, నా ముక్కుసూటిగా చెప్పేస్తాను, ఎవరు స్కిప్ చేయొద్దు. 158 నుంచి అయితే ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో అది నెక్స్ట్ చెప్తానండి. ముందు కలెక్షన్ అయితే చెప్పేస్తాను అనమాట. ప్రతి వీడియోలో చెప్పేది అనుకోవద్దు, నేను ఒకటే చెప్తున్నాను. ఎన్నిసార్లు అయినా సరే ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తూనే ఉంటానన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 24 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి 2 లక్షల వరకే సంపాదించిందండి. నిన్న డే 23 అనేది గడిచిందనమాట. సో అది 95 లక్షల వరకే సంపాదించిందనమాట. ఇంకా 4 లక్షలు కానీ వచ్చుంటే కోటికి దగ్గరలో వచ్చేసి ఉంటుంది అనమాట, కోటి దాటేసి ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కన్ఫర్మ్డ్గా. ఇక ప్రీమియర్ షోల ద్వారా వచ్చి 9.35 లక్షలు అయితే సంపాదించింది, అంటే 9,35 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇండియన్ నెట్ కలెక్షన్ ఇది, ఓకేనా? సో చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే, డే 2 చూసుకున్నట్లయితే 18.75 అయితే సంపాదించింది అనమాట. డే 3 చూసుకున్నట్లయితే 19.5 అయితే సంపాదించింది అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 అయితే సంపాదించింది అనమాట. సో డే 5 చూసుకున్నట్లయితే 19.5 అయితే సంపాదించింది అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 18.9 అయితే సంపాదించింది అనమాట. డే 7 చూసుకున్నట్లయితే 17.65 అయితే సంపాదించింది అనమాట. డే 8 చూసుకున్నట్లయితే 8 అయితే సంపాదించింది అనమాట. డే 9 చూసుకున్నట్లయితే 5.75 అయితే సంపాదించింది అనమాట. సో డే 10 చూసుకున్నట్లయితే 4.2 అయితే సంపాదించింది అనమాట. సో డే 11 చూసుకున్నట్లయితే 3.3 అయితే సంపాదించింది అనమాట. సో డే 12 చూసుకున్నట్లయితే 2.65 అయితే సంపాదించింది అనమాట. డే 13 చూసుకున్నట్లయితే 4.25 అయితే సంపాదించింది అనమాట. డే 14 చూసుకున్నట్లయితే 6.2 అయితే సంపాదించింది అనమాట. సో డే 15 చూసుకున్నట్లయితే 5 సంపాదించింది అనమాట, ఓకేనా? సో డే 16 చూసుకున్నట్లయితే 2.1 అయితే సంపాదించింది అనమాట. డే 17 చూసుకున్నట్లయితే 1.3 అయితే సంపాదించింది. డే 18 చూసుకున్నట్లయితే 1.3 అయితే సంపాదించింది, ఓకేనా? డే 19 చూసుకున్నట్లయితే 1.1 అయితే సంపాదించింది. డే 20 చూసుకున్నట్లయితే 1.6 అయితే సంపాదించింది. డే 21 చూసుకున్నట్లయితే 2.5 అయితే సంపాదించింది. సో డే 22 చూసుకున్నట్లయితే డే 22 చూసుకున్నట్లయితే 95 లక్షలు అయితే సంపాదించింది. డే 23 చూసుకున్నట్లయితే 95 లక్షలు అయితే సంపాదించింది. డే 22కి డే 23కి ఎగ్జాక్ట్ ఒకే ఫిగర్ అనమాట. సో డే 24 చూసుకున్నట్లయితే 2 లక్షల వరకే సంపాదించింది అనమాట. టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ మొత్తంగా ఎంత ఉందంటే 210 కోట్లు అయితే ఉందన్నమాట, ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ. సో ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే 230 కోట్లు అయితే ఉందన్నమాట. వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 390+ అయితే ఉందన్నమాట. ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 70 పైనే ఉందన్నమాట. ఇక షేర్ అనేది ఇప్పుడల్లా రివీల్ చేయరు, లాస్ట్ లో రివీల్ చేస్తారు. ఇది ఓటీటీలోకి ఎంటర్ అవుతుంది అనమాట, G5 లోకి. సో ఈ యొక్క G5 అనే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ ఎంత పెట్టి కొనుక్కుంటుందో తెలియట్లేదు అనమాట. తెలుస్తుంది, అది లాస్ట్ లో తెలుస్తుంది అనమాట. షేర్ కలెక్షన్ మళ్ళీ వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది లాస్ట్ లో తెలుస్తుంది అనమాట. వాళ్ళు లాస్ట్ లో డిక్లేర్ అనేది చేస్తారనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు రాజాసాబ్ మూవీ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వస్తుంది అనమాట.
6 అనుకుంటా, ఈ నెలలోనే 6 అనుకుంటా వచ్చేది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా డేట్ అనేది తెలీదు. సో మరి అది ఎంత కమ్ముడు పోయిందో తెలియట్లేదు, తెలుస్తుంది. ఒక పోస్టర్ అనేది వాళ్ళు రివీల్ చేస్తారనమాట. సో జియో హాట్‌స్టార్లో వచ్చేది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాజాసాబు. సో ఇక చూసుకున్నట్లయితే సీడెడ్ కలెక్షన్ ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా, ప్రతిదీ చెప్పేదే అనుకోవద్దు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నైజాం ఏరియాలో ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ నైజాం ఏరియాలో వరకే ఒక 4 days క్రితం అండి ఇది నేను చెప్పేది, ఓకేనా? ఒక 4 days క్రితం అనమాట. సో 3 లక్షల మంది చూశారనమాట. నైజాం ఏరియాలో ఉన్న ప్రజలు మనశంకర వరప్రసాద్ మూవీని 3 లక్షల మంది చూశారనమాట. సో వాళ్ళు ట్విట్టర్లో అఫీషియల్గా పోస్టర్ కూడా రివీల్ చేశారు దాని గురించి, ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే మెగా 158 గురించి మీకు తెలియని ఒక ఫ్యాక్ట్ అనేది చెప్తాను అనమాట. ఎవరు స్కిప్ చేయదు, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారు కదండి, మన చిరంజీవి గారు ఉన్నారనమాట. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట, ఓకేనా? సో చిరంజీవి గారి మీద ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటాడనమాట మన మోహన్ లాల్ గారు. దానికి తగ్గట్టుగా మన చిరంజీవి గారు ఏం చేస్తుంటారంటే ఆయనకి ఎదురు వెళ్లకుండా, సో లాస్ట్ లో వీళ్ళిద్దరికి ఘర్షణ అనేది పడిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఎత్తులు పై ఎత్తులు అనేటివి, ఆ యొక్క సీన్స్ అనేటివి హైగా ఉంటాయి అనమాట. సో గూస్ బాంబ్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇక చూసుకున్నట్లయితే హీరోయిన్ వచ్చి ప్రేమణి గారు, చిరంజీవి గారి డాటర్ వచ్చి మన కృతి శెట్టి అని చెప్పి రోమన్ అయితే ఉంది. వీళ్ళిద్దరు అసలు అది నిజమా కాదో ఇంకా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. సో ఎవరైనా చెప్పినా కానీ ఒక రూమర్ గా అయితే తీసుకోండి, అదైతే కన్ఫర్మ్ కాలేదన్నమాట, ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఏవైతే ఉంటాయో సీన్స్, సో అవి హైగా ఉంటాయి. గూస్ బాంబ్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయన్నమాట కన్ఫర్మ్డ్ గా. సో చూడాల్సిన సినిమా. వాల్తేరు వీరయ్య తీశాడు, ఇదే డైరెక్టర్. ఎంత పెద్ద భారీ హిట్ అయిందో మీకు తెలిసిందే. సో చిరంజీవి గారి మీద అంత పెద్ద నిందేసి మన రవితేజ గారు చిరంజీవి గారి గెటప్ లో వెళ్తారనమాట ఎక్కడికి మెయిన్ స్పాట్కి అనేది వెళ్తాడనమాట. సో ఏదో జరిగి రవితేజ గారు పైకి పోవడం అనేది జరుగుతుంది, మన చిరంజీవి గారు వెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళ తమ్ముడు కోరికని లాస్ట్ వరకు తీరుస్తాడనమాట మన చిరంజీవి గారు. సేమ్ అదే విధంగా మోహన్ లాల్ గారి దగ్గర నుంచే ఈ యొక్క మూవీలో మెగా 158లో మోహన్ లాల్ హీరో వచ్చి చిరంజీవి గారే, దాంట్లో నో అబ్జెక్షన్. చిరంజీవి గారి నుంచే స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట, హీరో కాబట్టి. సో మెయిన్ క్యారెక్టర్ అనేది మన మోహన్ లాల్ గారు అనమాట. ఆయన దగ్గర నుంచి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. సో స్టోరీ అనేది అక్కడి నుంచి హై లెవెల్లో ఉంటుంది అనమాట, ఓకేనా? వాల్తేరు వీరయ్య కన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియా ఆధారంగా వీళ్ళు ఒక డిక్లేర్ అయితే చేశారనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే, ఓకే? మెయిన్ విషయం అండి, మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇది బాగా వినాలి, ఎవరు మర్చిపోవద్దు, నేను ముందే చెప్తున్నాను, ఓకేనా? ఏ మూవీ రివ్యూవర్ అయినా సరే ఒక పాయింట్ అంటే వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే తక్కువ టైంలో వీడియో అనేది జనరేట్ చేస్తారనమాట, ఓకేనా? తక్కువ టైం అనేది 1 minute to 2 minutes అనేది పెడతారనమాట, ఓకేనా? ఆడియన్స్ అనేది చూడగానే 1 minute లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా 1 minute లో ఇచ్చేయచ్చు మీకు, కానీ నేను ఇవ్వను. బాగా మీరు సైకలాజికల్ గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 8 నిమిషాల పైన వీడియో చేస్తే 9 నిమిషాలు చేస్తే నాకు మనీ అనేది ఎక్కువ వస్తుంది, ఓకే? విసుగు పుట్టించట్లేదండి, ఓకే? విసుగు పుట్టించట్లేదు, నేను ఉన్నట్టు ముక్కుసూటిగా చెప్పేస్తున్నా, ఓకేనా? సో నాకు 8 నిమిషాల పైన 9 నిమిషాల పైన వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తే మీరు చూస్తూ ఉంటారు కదా. సో నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మీరు మర్చిపోయి చూస్తున్నారనమాట, ఓకేనా? ఆ చూస్తున్న సమయంలో ఒక యాడ్ పడుతుంది, ఆ యాడ్ ద్వారా నాకు మనీ అనేది వస్తుంది. అది మిడ్ రోల్ యాడ్ అనమాట. ఎక్కువ మనీ అనేది వచ్చే అవకాశం ఉంది నాకు. అదేంటి బ్రో 1 minute 2 minutes వాళ్ళకి కూడా పడతాయి కదా అంటే తక్కువ డబ్బులు వస్తాయండి, ఓకేనా? తక్కువ డబ్బులు వచ్చి కొంతమందికి వీడియో అనేది పుష్ అయింది అనుకోండి, తక్కువ 1 minute to 2 minutes ఉన్న వీడియోని ఎక్కువ పుష్ అయింది అనుకో, మనీ అనేది ఎక్కువ వస్తుంది. అలా జరగాలంటే నాకు ఉన్నది తక్కువ సబ్స్క్రైబర్లు, నాకు వచ్చేది 500 300 200 100 మంది అంతే నాకు తెలిసి. అది కూడా రాదు ఒక 30 మంది అని చూస్తారు నాకు తెలిసి అంతే. అందుకని నేను 8 నిమిషాలు 9 నిమిషాలు అనేది చేస్తాను అనమాట. ఎలాగైనా సరే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా. ఈ ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క కంటెంట్ కి సంబంధించిన వాళ్ళు 8 నిమిషాల పైన చేస్తారు. మీరు బాగా గుర్తించుకోండి. చాలా మంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే మెయిన్ పాయింట్. మిడ్ రోల్ అని చెప్పి ఒక యాడ్ అనేది పడుతుంటది అనమాట, మధ్యలో మిడ్ లో పడుతుంది అనమాట అది. సో దానివల్ల నాకు మనీ అనేది కొంచెం ఎక్కువ అనేది వస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మిగతాదంతా మాట్లాడేది మొత్తం సొల్లు. సో తప్పుగా అనుకోవద్దు,
అది ఎవరైనా సరే, ఓకేనా, నిజాన్ని నిర్భయంగా చెప్పేశాను, ఇక మీరే అర్థం చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో నాకు తెలిసి నా వేలో నేను తగిన ఇన్ఫర్మేషనే ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నా, ఓకేనా. సో మిడ్ రోల్ అని చెప్పి ఒక యాడ్ అనేది పడుతుంది అనమాట, 8 నిమిషాలు. ప్రతి ఒక్క మూవీ రివ్యూవరు 12 నిమిషాలు 9 నిమిషాలు ఎందుకు చేస్తాడండి? ఎందుకు చేస్తాడో ఒకసారి బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. అది ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను, అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను అనమాట. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ప్లీజ్, దయచేసి. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను ముక్కుసూటిగా. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఈ యొక్క వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఈ యొక్క వీడియోని ఎవరి మిస్లీడింగ్ అనుకోవద్దు, ఓకేనా. ఈ వీడియోలో నేను ఎవరిని మిస్లీడింగ్ చేయట్లేదు అనమాట. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఓకేనా. బాయ్.